బొద్దింకకు భయపడతాడు, ఒక కుక్కకు భయపడతాడు, ఒక పాముకు భయపడతాడు, మాస్టర్కి భయపడతాడు, దేవునికి భయపడ్డు. పురుగుకైనా భయపడుతున్న ఈ మనిషి చివరకు కన్న తండ్రి అయిన దేవుడు ఇంత మంచి ఆకారాన్ని దాని వెనక ఒక విచిత్ర గాథను పెట్టాడే. ఆ తండ్రిని నువ్వు నమ్మలేకపోతున్నావు, ఆ తండ్రికి నువ్వు భయపడలేకపోతున్నావు. అలాంటప్పుడు దేవుడు కన్నెర చేయాలా వద్దా? చెయ్యాలి కదండి, చెయ్యాలా వద్దా? మీ బిడ్డ మీ మాట వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? బెత్తం పట్టుకుంటారు. ఎందుకంటే వాడు బాగుపడాలి. వాడిని కన్నది, వాడిని పెంచింది మీ కష్టార్జిత అని వాడికి దారపోసింది మీ మనసులో ఉన్న కోరికను నెరవేర్చడానికి. మీ బిడ్డల మీద మీకే ఇంత అధికారం ఉంటే, మీ బిడ్డల మీద మీకే ఇంత పట్టు ఉంటే, మీ బిడ్డల మీద మీకే ఇంత అధికారాన్ని జులిపించడానికి శక్తి ఉంటే, కన్న తండ్రి దేవుడు. మనిషి దేవుని మీద భక్తి పోయి నశించిపోయిందండి.